రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గవర్నమెంట్ మాత్రం అలాంటి పరిస్థితి ఏం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఒక పక్కన చెప్తుంది. ఏదైతే హైడ్రా మూసీ ఇదంతా ఉందో దానికి సంబంధించి రియల్ ఎస్టేట్ అయితే డమాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. నేను ప్రస్తుతం రాజేంద్ర నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. చూద్దాం ఇక్కడ రోజు రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ బట్టే కదా మనకు రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే భూములు అమ్మకాలు కొనుగోలు ఫ్లాట్స్ అమ్మకాలు కొనుగోలు ఎట్లా ఉన్నాయనేది మనం ఇక్కడ అడిగే ప్రయత్నం చేద్దాం. చాలామంది అయితే అంటే లోపల కనబడుతున్నారు. దీనికి సంబంధించి అడిగి అసలు ఎట్లా ఫ్లాట్లకు సంబంధించి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఎట్లా ఉన్నాయి, అసలు గతంలో పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది. ఎందుకంటే హైడ్రా మూసీ చేయబట్టి చాలా వరకు చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి ఫ్లాట్లు కొనుగోలు జరుగుతలేవు లేకపోతే అమ్మకాలు కూడా జరుగుతలేవు అని చెప్పేసి చాలా వరకు కూడా పత్రికలలో దీంట్లో వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అన్నీ కొట్టిపరుస్తుంది. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కూడా చాలా పరిస్థితి దారుణంగా ఉంది రోజు రోజుకి. ఎందుకంటే కొనేవారు లేకుండా పోతారు ఈ హైడ్రా దెబ్బతో కానీ ప్లస్ మూసీ దెబ్బతో కానీ చాలా వరకు అయితే కొనుగోలు అయితే జరగట్లేదని చెప్పేసి ఒక పక్కన వ్యాపారాలు చెప్తున్నారు. చూద్దాం, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మన పక్కన కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్ వాళ్ళతో మాట్లాడిద్దాం. ఇక్కడ జిరాక్స్ సెంటర్లు కూడా చాలా పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుంది. సో వాళ్ళ బిజినెస్ కూడా ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. అట్లాగే ఎవరైతే కొనుగోలు చేయడానికో లేకపోతే అమ్మకాలు చేయడానికో వస్తున్నారో వాళ్ళని కూడా అడిగి అసలు వాస్తవ పరిస్థితి ఎట్లా ఉందనేది తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. భయ్యా, ఎట్లా ఉండే గతంలో, ఎట్లా ఉంది మీ పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది అసలు? పరిస్థితి అంటూ పెద్దగా ఏం లేదు, కానీ అప్పట్లో ఎక్కువ కొంచెం రెగ్యులర్గా రిజిస్ట్రేషన్ అయ్యేవి. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు అసలు? అంటే సడన్గా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, గవర్నమెంట్ పైన ఎవరికైనా కాన్ఫిడెన్స్ రావాలి కదా సాధారణ పబ్లిక్కి. దట్టు ఏంటంటే హైడ్రా అనేది కూడా ఒకటి పబ్లిక్లో మనసులో పడిపోయింది. సో కన్ఫర్మేషన్స్ దాని గురించి కూడా ఆగిపోయి బిజినెస్ కొంచెం వీక్ అయింది. అంటే గతంలో ఎన్ని వేసేవారు రోజుకి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి మీకు మామూలుగా? అంటే అప్రాక్స్గా అయ్యేవి, మినిమంగా అయ్యేవి. ఇప్పుడు చాలా తక్కువ. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ బిజినెస్. ఏం చెప్తారు మామూలు కస్టమర్లు వస్తుంటారు కదా, ఏం మాట్లాడుతుంటారు కస్టమర్లు బిజినెస్ గురించి అంటే ఇంకా వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటాయి. ఏజెంట్స్ బాధలు ఏజెంట్స్కి ఉంటాయి, పర్చేజర్స్ సెల్లర్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మరీ హైడ్రా దీంట్లో ఆల్రెడీ చూస్తుండ్రు కదా క్లిప్పింగ్స్లో, ఏం మళ్ళీ డబ్బులు లాస్ అవుతాము దాంట్లో పెట్టడం ఎందుకులే అన్నట్టుగా పబ్లిక్ భయపడి ప్లాట్స్ కానీ దేని కానీ పర్చేజ్ చేయట్లేదు ఎక్కువ. దానివల్ల బిజినెస్ అవ్వట్లేదు. ఇప్పుడు రేట్స్ తక్కువ ఉన్నప్పుడు కొనడానికి బెస్ట్ ఆప్షన్ కదా, కొనుక్కునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ కదా రేట్స్ తక్కువ ఉన్నప్పుడు. బెస్ట్ ఆప్షన్, కానీ గవర్నమెంట్ పైన నమ్మకం అంటే ప్రజెంట్ ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు. ప్రజెంట్ గవర్నమెంట్ పైన కాన్ఫిడెన్స్ రాలేదు. సో ఏదైనా డెవలప్మెంట్ గవర్నమెంట్ ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే కనీసం దానిపైన ఏదైనా వస్తాయి అని అనుకుంటేనేమో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కుదిరితే పెడతారు కదా. గవర్నమెంట్ పైన ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు జనరల్ పబ్లిక్కి. సో ప్రజాపాలన బాగానే ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే మీకు ఇక్కడ చూడవచ్చు, కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ అంతా ఖాళీగానే ఉన్నారు అందరు డాక్యుమెంట్ రైటర్స్. రాజేంద్ర నగర్ అని కాదు, గండిపేట కానీ ఇంకెక్కడ వెళ్ళినా కానీ మీరు ఇలాగే పరిస్థితి మాత్రం ఇలాగే ఉందని మేము అనుకుంటున్నాము. వర్క్ అయితే తగ్గింది అన్న. డైలీ ఒక 60 డాక్యుమెంట్లు అయితే దగ్గర 30 డాక్యుమెంట్లు అవుతుంది. చూస్తూనే ఉన్నారు కదా మీరే, పబ్లిక్ లేదు ఏం లేదు. డాక్యుమెంట్ రైటర్ లీగల్ కొట్టుకోవడం కూర్చున్నాము అంతే. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే చాలా సందడి ఉంటుంది, చూస్తే ఇక్కడ దోమలు కొట్టుకునే పరిస్థితి ఉంది కదా, ఎట్లా మరి? అంటే పబ్లిక్ లేరు, ఏం లేదు. అప్పుడు సందడి ఉండే అన్న, ఇప్పుడు సందడి లేదు. చూస్తున్నాను మీరు ప్రతి ఒక్క ఆఫీస్ చూడండి మీరు ఎట్లుందో. గండిపేట అయితే ఇంకా అధ్వానం. ఆడ ఇంకా కోకాపేట పెద్దది, ఇంకా అది అడవి కావాల్సింది, అడవి ఏం అవ్వట్లేదు. సబ్ రిజిస్టర్ చేంజ్ అయితేనే ఉన్నారు. సో వర్క్ అనేది ఇక్కడ ఏం లేదు. ఇక కొనే వాళ్ళు కూడా భయపడుతున్నారు. హైడ్రా అరే ఆడ ఏముందో అనేది తెలుసలేదు, భయపడుతారు. తీసుకున్నాక మళ్ళీ ఏమన్నా హైడ్రా రాగాలన్నాడు భయపడతారు. హైడ్రా అంటే అది ఒక బాంబ్ లెక్క అయిపోయింది, భయపడతారు. దానివల్ల తగ్గింది అంతా. ఈ హైడ్రాకి తీసేస్తే మళ్ళీ పెరుగుతుండొచ్చేమో మేబీ. ఏదన్నా రేవంత్ రెడ్డి సార్ చేతిలో ఉంది. ఏం చెప్తున్నా అంటే ఆయనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు వచ్చే రెవెన్యూ ఆమ్దాన్ మొత్తం వెళ్ళికెళ్ళి అది పెరగాలంటే రేవంత్ రెడ్డి సార్ కొంచెం చేంజెస్ కావాలి మైండ్ సెట్ అనేది. ఈ హైడ్రా ఇవన్నీ తీసేసి చేస్తే పెరుగుతుండొచ్చు అంతే. హైడ్రా తీసేయాల్సిందే కంపల్సరీ. హైడ్రా తీసేయకపోతే రిజిస్ట్రేషన్లు పెరగవు. అంటే కొనే వాళ్ళకైతే ఒక భయం అనేది పోతుంది కదా, అది ఉన్న వాళ్ళనే కదా కొనే వాళ్ళు కొనట్లేదు, భయపడుతున్నారు. అది తీసేస్తే చెప్పలేము, పెరుగుతుండొచ్చు. బిజినెస్ లేనప్పుడు రేట్స్ తక్కువ అవుతాయి కదా, కొనుక్కునే వాళ్ళకు హ్యాపీయే కదా. ఇప్పుడు ఏం హ్యాపీ? రేట్స్ తక్కువైనప్పుడు ల్యాండ్ కొనుక్కునే వాళ్ళకి ఫ్లాట్స్ కొనుక్కునే అవే రేట్లు ఉన్నాయన్న. తీసుకునే వాళ్ళు ఇంకేం తీసుకుంటలేరు. మెయిన్ రేటు పరిస్థితి కాదన్న, తీసుకుంటే మళ్ళీ వచ్చి మనం ఊల కొట్టగల అన్నట్టు ఒక భయం అనేది ఉన్నది. రేట్లు ఏం తగ్గలేవన్నా, అదే రేటు ఉంది. ఇప్పుడు మళ్ళీ నవంబర్లో పెంచుతామన్నారు, ఇప్పటిదాకైతే ఏం పెంచలేరు. ఇక అది
చెప్పలేము డిసెంబర్లో అవి పెరుగుతుండొచ్చేమో మరి ఛార్జెస్ పెంచుతున్నామని అన్నారు చెప్పలేము పెంచినా పెరగకున్నా పబ్లిక్ అయితే లేదు ఒకవేళ పెంచుతుందంటే తగ్గనుంది అని చెప్పి ఎగబడతారు తీసుకుందామని ఆ ప్రభావం అయితే ఏం లేదు ఇప్పటికే బిజినెస్ జరుగుతలే అంటారు ఒకవేళ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచితే మళ్ళీ ఏమన్నా అయితే రిజిస్ట్రేషన్ మరి ఏం కావన్నా ఇక మొత్తమే అప్పుడు ఇక సుఖకథ రంపారు అంటారు అట్లుంది అంతే ఇక మనతో పాటు సబ్ రిజిస్టర్ ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ ఎట్లా ఉంది పరిస్థితి ఎన్ని రోజుకు చేస్తున్నారు రోజుకి రెగ్యులర్ కంటే ఒక పడిపోయినది సేల్ డీడ్స్ అయితే పడిపోయినాయి ఒక దగ్గర అంతా మార్గేజీలు ఎక్కువ వస్తున్నాయి ఈ జిహెచ్ఎంసీ మార్గేజ్ పర్మిషన్స్కి వస్తారు కదా దానికి ఎక్కువ వస్తున్నాయి అవే డాక్యుమెంట్లు ఎక్కువ వస్తున్నాయి ఈ బ్యాంక్ లోన్స్ కానివ్వండి రిలీజ్ ఆఫ్ మార్గేజెస్ వాటికి ఎక్కువ వస్తున్నది సేల్ డీడ్స్ రీసేలే వస్తున్నాయి కొత్త వెంచర్లు ఏం లేదు ఎందుకంటే తగ్గడానికి గల కారణం ఏమనుకుంటున్నారు అయితే తగ్గడానికి కారణం సాంకేతికంగా మనం చెప్పలేము అది గతంలో ఎన్ని ఉండేది ఇప్పుడు ఎన్ని లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్కి కొంచెం పడిపోయింది సేల్స్ అయితే పడ్డాయి అది అంటే జనరల్ ఎంక్వైరీగా వస్తున్నారు పబ్లిక్ ఫలానా ఈ ప్రాపర్టీ హైడర్లో ఉందా ఆన్లో ఉందా అని మాకు సంబంధం లేదు మీరు లింక్ డాక్యుమెంట్ ఉంటే అవన్నీ ఉంటే మేము చేస్తామని చెప్తున్నాము కానీ పబ్లిక్లో అది వచ్చినది అంతే ఈ అగ్రిమెంట్స్ బ్యాంక్ అగ్రిమెంట్స్ అవుతున్నాయి వాళ్ళు అగ్రిమెంట్ అయినాయి సేల్ డీడ్సే అవుతున్నాయి రెగ్యులర్ వెంచర్స్ కూడా కొంచెం తక్కువే అయినాయి అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ఈ గ్రామాలలో పరిస్థితి ఏ గ్రామాల పరిస్థితి గ్రామాలలో కూడా వెంచర్స్ కానీ అవి చేస్తాం అవి ఏం చేయట్లేదు అంటే G257 సర్కులర్ ప్రకారం మనం ఏం చేయట్లేదు అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉండే చేయట్లేదు అది గవర్నమెంట్ ఇచ్చిన సర్కులర్ ప్రకారమే యాజ్ పర్ పర్మిషన్ నామ్స్ ఏది ఉంది అవే వస్తున్నారు వాళ్ళు మనతో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్ చేసే వ్యాపారస్తులు కూడా ఉన్నారు అన్న ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా ఉంది ఏమంటారు కస్టమర్లు బిజినెస్ అయితే బాగానే ఉందన్న మా ఏరియా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియాలో అయితే బిజినెస్ బాగానే ఉంది ఇండ్లు బాగానే పోతున్నాయి ఫ్లాట్స్ బాగానే పోతున్నాయి డాక్యుమెంట్ రేటర్లు అయితే బిజినెస్ లేదు అసలు గతంలో రోజుకు 60 చేస్తున్నాం ఇప్పుడు రాజేంద్ర సబ్ రిజిస్టర్ అంటే పెద్ద ఏరియా వస్తుంది అన్న మా ఏరియా గురించి మేము చెప్తున్నాం బల్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో బ్రహ్మాండంగా ఉంది బిజినెస్ రేట్స్ ఎట్లా ఉన్నాయి కొనే వాళ్ళు ఏమంటున్నారు డౌన్ ఫాల్ కాలేవు రేట్లు ఇంకా పెరిగినాయి 80,000 అయింది ఇప్పుడు ఇంతకుముందు 65-70 ఉండే కానీ ఇప్పుడు 85 అయింది 80-85 మధ్యలో నడుస్తున్నాయి ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా 4,000 ఉండే 6,000 పోతుంది ఏమాత్రం డౌన్ ఫాల్ కాలేదు బ్రహ్మాండంగా కస్టమర్ ఏమైనా హైడ్రా మూసీ ఎఫెక్ట్ కొంచెం ఏంటంటే కొన్న తర్వాత మళ్ళీ వాడొచ్చారు కూలగొట్టడం వీలుగొట్టడం అట్లా ఏమన్నా మా సరౌండింగ్ అయితే చెరువుల మధ్యలో ఆక్రమించి అయితే ఏవి లేవు హైడ్రా ప్రాబ్లం అయితే మా ఏరియాలో ఇప్పటిదాకా రాలేదు ఈ మూసీ డెవలప్మెంట్ గురించి అంటే ఆ మూసీ కానుకొని ఉన్న వాళ్ళకి ప్రాబ్లం కొంచెం అంతే మిగతా వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు బ్రహ్మాండంగా నడుస్తుంది బిజినెస్ ప్రస్తుతం నేను ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ను ఆనుకునే ఇక్కడ చాలా వరకు డాక్యుమెంట్ రైటర్కి సంబంధించిన ఆఫీసులు అయితే ఉన్నాయి మొత్తం చూస్తున్నారు కదా ఆఫీసులు మొత్తం దాదాపు ఖాళీ ఉండే పరిస్థితి ఎందుకంటే ఏ ఒక్క ఆఫీస్లో కూడా సంబంధించిన సిబ్బంది లేరు సిబ్బంది ఎందుకు లేరంటే ఆటోమేటిక్గా కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కస్టమర్స్ ఎవరు లేకపోవడంతో కూడా మొత్తం వెలవెలబోతుంది కుర్చీలు కూడా చూస్తున్నాక మొత్తం ఖాళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఫ్లో ఈ రైట్ అంటే దీన్ని ఆనుకొని ఏదైతే మొత్తం ఇక్కడ చాలా వరకు పదుల సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్స్ కానీ లేకపోతే లీగల్ అడ్వైజ్ సంబంధించిన లీగల్ అడ్వకేట్లు కానీ లేకపోతే డాక్యుమెంట్ సంబంధించి ఏమన్నా లీగల్ డౌట్స్ ఉండడానికి కూడా వాళ్ళు ఇక్కడ కొంచెం అడ్వకేట్స్ ఉంటారు సో అడ్వకేట్స్ కూడా ఎవరు ఇక్కడ అందుబాటులో లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది చాలా వరకు డాక్యుమెంట్ రైటర్ చెప్తున్నారు ఆ గతంలో రోజుకు దాదాపు 60-70 చేసేవాళ్ళు ఇప్పుడు 20-30 కూడా పోయే పరిస్థితి లేదు అంటే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇదంతా కొంచెం బిజినెస్ కూడా వెనక్కిపోయిందని చెప్తున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించి పునరాలోచించుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు చూద్దాం ఇంకా మనం కొంతమంది కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రిజిస్ట్రేషన్ వర్క్ మీదే వచ్చినాం అంటే ఏమైనా కొన్నారా ఫ్లాట్ కొన్నారా మ్యారేట్లో ఆల్రెడీ కొన్నాము ఇంకొకటి కూడా రిజిస్ట్రేషన్ వర్క్ ఉంది అదే వర్క్ మీద ఇక్కడికి వచ్చినాం చాలా వరకు రిజిస్ట్రేషన్ లేవని చెప్తున్నారు మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొన్ని సమస్యలు అండ్ హైడ్రా విషయం కావచ్చు అవగాహన ఉండి లేక ఇప్పుడు కొనాలనుకుంటే లేఅవుట్స్ పర్మిషన్స్ విషయంలో సో దాని గురించి కూడా అయితే చాలా వెనకడుగు వేయాల్సి వస్తుంది మాదైతే పాత రీసేల్ ప్లాట్స్ ఇవి ఇప్పుడు కొత్త కొనాలంటే మాత్రం చాలా సందేహాలు మరి అవి అట్లే కంటిన్యూ అవుతాయా లేకపోతే దానికి ఒక ఫుల్ స్టాప్ వచ్చి ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందా తెలియదు తెలియక ఇప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసి కూడా మేము కొంత నష్టపోయినాం ఇంకా చేసుకోవాల్సినవి ఉన్నాయి కూడా నాలెడ్జ్ ఏంటంటే కరెక్ట్గా అధికారులు కూడా ఈ యొక్క హైడ్రా ఒకటే కాదు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు
ధరణి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎస్ఆర్ఓ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ విషయంలో కానీ కొన్ని సందేహాలతోటి ఈ మీడియేటర్స్ వల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. స్పష్టమైనటువంటి విధి విధానాలు ఏమైనా తెలిస్తే ఇంకొంచెం ముందుకెళ్ళి కొనడానికి అవకాశం ఉంది. అవి లేకుండా కూడా ఇప్పుడు కొంత వెనకడికి వేయాల్సిందే, అన్నీ ఒకటికి 10 సార్లు చూసుకోవాల్సి వస్తుంది. చూసుకున్నారంటే కొనేటప్పుడు అంటే మీరు ఎట్లా రీసేల్ అన్నారు, అవగాహన వస్తుంది సార్, అది ఇప్పుడు అవగాహన వస్తుంది. నాలా అంటే ఏంది, ఇక్కడ ఏ ల్యాండ్స్ ఏ ప్లాట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ లేఅవుట్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డిటిసిపి కావచ్చు, నాన్ డిటిసిపి లేఅవుట్స్ కూడా ఉన్నాయి, జీపీ లేఅవుట్స్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, కొన్ని ఉండొచ్చు ఈ రెసిడెన్షియల్ కానుకొని. మరి వాటి గురించి రేపు స్పష్టమైనటువంటి హామీ ఏమి ఉండదు కాబట్టి కొంత ఆగాల్సి వస్తుంది ఇప్పుడైతే. ఇప్పుడు రేట్స్ తక్కువ ఉన్నాయి అంటున్నారు, కొనుక్కోవడం వాళ్ళకి చాలా మంచి అంశమే కదా రేట్స్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవడానికి. తక్కువ అంటే చూడండి సార్, లాస్ట్ 1 year నుంచి అయితే రియల్ ఎస్టేట్ లేదు. కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఏమైనా కొంత పెరుగుతుందేమో అనుకున్నాం, ప్రాజెక్టుల వల్ల కావచ్చు, డెవలప్మెంట్స్ వల్ల కావచ్చు. ఇప్పుడు కొనాలన్నా అమ్మాలన్న బిజినెస్ అదే కదా. ఇప్పుడైతే ఎలాంటి మార్పు లేదు రేట్లలో. అయితే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తక్కువేం కాదు, అది కొంత స్థిరంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లేకపోవడం వల్ల ఆ బిజినెస్ ఎందుకు జరుగుతలేదో తెలియదు. ఆ బిజినెస్ కూడా ప్రభుత్వ వైఖరి కూడా ఇప్పుడు కొన్ని పనుల వల్ల కూడా కొంత ఆపాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం అనేది మొదటి కారణం నన్ను అడిగితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో. మనతో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ లోకల్ ఇక్కడ చేసే వాళ్ళు ఉన్నారు. అన్న ఎట్లా ఉంది మీ బిజినెస్, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? అన్న ఇప్పుడైతే ఏం లేదు, మాకు జీవనోపాధి ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతాము. ఇదివరకు కొద్దిగా బాగుండే, ఇప్పుడు ఏంటంటే అంతా కొద్దిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు అంతా హైడ్రా గిడ్రా అదే అని అంటున్నారు. మరి ఆ సామాన్య ప్రజలు మరి జీవించాలంటే బతకాలంటే ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటే 4 పైసలు వస్తాయి, ఏదో అది పూట మేము గడపడానికి, ఇంట్లో భార్య పిల్లల్ని మా పిల్లల్ని చదివించడానికి, భార్య పిల్లలకు పోషించుకోవడానికి, ఏదో జీవనోపాధి గడవాలని. ఏమంటారు కస్టమర్లు, ఏమంటారు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, ఎట్లా దగ్గరకు వచ్చిన కస్టమర్లు అందరూ ఏమంటారు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా ఉండే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంతా రియల్ ఎస్టేట్ లేదు, అంతా రియల్ ఎస్టేట్ పడిపోయింది. అప్పుడన్నా కొద్దిగా ఉండే రిజిస్ట్రేషన్లు అవుతుండే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచి చాలా ఏదో చేసుకొని ఏదో ఒక ఇక్కడ తిండి ఒకరోజు తినేది 3 పూటలు చెప్తుండు. హైడ్రా ఎఫెక్ట్ ఓన్లీ హైదరాబాద్లో ఉంది కదా, మరి వరంగల్ అట్లే ఉన్నది, ఇక్కడ అట్లే ఉన్నది, హైడ్రాతో నీకు సంబంధం లేదా అని అంటుండు. హైడ్రాతో సంబంధం లేకపోవడమేమో అది ఉండొచ్చు అనుకో, కానీ ఏంటంటే మాకు ఇక్కడ ఎవరైనా కొనుక్కుంటేనే కదా సార్ మాకు అదేది. మీరు ఎవరైనా కొనుక్కుంటే చేస్తే ట్రాన్సాక్షన్ అయితే కొనుక్కుంటోళ్ళు అమ్ముతోళ్ళు ఉంటేనే ఏదైనా బిజినెస్ నడిస్తే, బేరం నడిస్తేనే మాకు 4 పైసలు వస్తే వాళ్ళకి 10 రూపాయలు వస్తాయి. వాళ్ళకి 10 రూపాయలు అన్నప్పుడు మాకు 2 రూపాయలు వచ్చి కూడా 1 రూపాయి వచ్చి కూడా రావడం లేదు, వస్తలేదు. అదేవిధంగా అందరి గతంలో ఎన్ని అమ్మేవాడు, ఇప్పుడు ఎన్ని అమ్ముతున్నావు మామూలుగా, ఎట్లా అమ్మకాలు ఎట్లా సేల్స్? గతంలో 1 2 3 4 అవుతుండే, ఇప్పుడు సంవత్సరం వచ్చినా కానీ ఒకటే అవుతలేదు. ఏదో కొట్టుకొని ఏది చేసినా కానీ ఒకటే అవుతలేవు. ఇక మేము ఏదో ఇక ఎక్కడ పని చేసుకుందాము. దాదాపు డాక్యుమెంట్ రైటర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఏజెంట్లు కానీ, లేకపోతే ఎవరైతే ఉన్నారో మొత్తం బిజినెస్ అయితే లేదు, గతంలో ఉన్నట్టు మాత్రం బిజినెస్ లేదు. చాలామంది అయితే ఈ హైడ్రా మూసీ వల్లనే చాలామంది కస్టమర్లు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే ఈ హైడ్రాకి సంబంధించి, మూసీకి సంబంధించి ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి, లేకపోతే ఖచ్చితంగా ఇది రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఇటు రిజిస్ట్రేషన్పై ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. లోపల చూస్తుంటారు కదా, ఇప్పుడు కనీసం ఒక్క కస్టమర్ కూడా లేని పరిస్థితి. కస్టమర్ కోసం దాదాపు నేను ఇక్కడ 1 గంట, ఎవరైతే పర్చేసింగ్కి వచ్చిన వాళ్ళు లేకపోతే కొనుక్కున్న వాళ్ళకి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. బట్ ఒక్కరు కూడా లేరు. అందరూ రీసేల్కు లేకపోతే మార్గేజ్కి సంబంధించిన వాళ్ళే వస్తున్నారు, కానీ ఒక్క కొత్త సేల్ మాత్రం రావట్లేదని చెప్పేసి ఆ రిజిస్ట్రార్ కూడా చెప్తున్న సందర్భం. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పెరగాలంటే హైడ్రా కానీ లేకపోతే మూసీకి సంబంధించి కానీ, మూసీ పునరుజ్జీవనకు సంబంధించి కానీ ఖచ్చితంగా ఒక నిర్ణయం రేవంత్ రెడ్డి త్వరగా తీసుకోవాలని, లేకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గతంలో రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ 60, 70, 80 అట్లా పెట్టి కనీసం ఇప్పుడు 20, 30 కూడా అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి అయితే ఆ డాక్యుమెంట్ రైటర్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా అటు రియల్ ఎస్టేట్ సంబంధించి చిన్న ఇక్కడ ఈ చుట్టుపక్కల రాజేంద్రనగర్ కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల చిన్న వెంచర్లు చేసుకునే వాళ్ళకి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. మేము గతంలో చాలా వరకు వెంచర్లు చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మాత్రం అసలు కొనడానికి ఎవరు ముందు రావట్లేదు. ఏదైనా కొంటే మళ్ళీ ఎవరైనా వచ్చి అది హైడ్రా ఉందా లేకపోతే చెరువులో ఉందా ఇట్లా చాలా వరకు డీటెయిల్స్ అంటే తెలుసుకోవడానికే ఇష్టపడుతుంది. కస్టమర్లు వెళ్ళిపోతున్నారు, బట్ కొనుక్కోవడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి మనకి ఇప్పటివరకు చెప్పింది అయితే 100%లో 50% హైడ్రా అనేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రా చేయబట్టే చాలామంది కస్టమర్లు
వెనక్కిపోయే పరిస్థితి. ఎందుకంటే తీరా కొనుక్కున్న తర్వాత మళ్ళీ హైడ్రా వచ్చి కూలగొడుతుందని చెప్పేసి, ప్లస్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూరుకుపోయిందని చెప్పేసి పీకల్లోతు కష్టాల్లో ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే కూల్చడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు కొనడానికి కానీ ముందు రారు. ప్రాజెక్టు కానీ కొత్త నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కానీ పెరిగే అవకాశం ఉన్నాయి. లేదంటే మాత్రం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం కానీ రెండు ఇంకా లోతుకి పోవడమే కానీ బయటికి వచ్చే పరిస్థితి మాత్రం లేదని ఇప్పటికి కస్టమర్లు కానీ లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, రాజేంద్రనగర్ నుంచి.